ఈ రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు సరదాగా ఒక చిన్న బ్లాగ్ అయితే తీశాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బస్సులు, వాళ్ళైతే బీహార్ నుంచి అయితే వచ్చారు మనకి ఎగ్జామ్స్ కోసం అయితే. డ్యూటీకి వెళ్ళినామంటే ఓపీలన్నీ చాలా ఉంటాయని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. బట్ మనోడైతే ఇక్కడ సిస్టమ్ మీద ఏదో ప్రయోగం అయితే చేస్తున్నాడు. సో అందుకని చెప్పేసి నేను ఇలా బయటకి అయితే వచ్చాను. ఇంటికి వచ్చి తంబేసి ఇంకా డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటే ఇంకా మా అమ్మ నూనె తెమ్మని చెప్పి ఇక్కడ నేను గానుగ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఒరిజినల్ కల్తీ ఉండదు అనమాట. లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకెళ్ళాను. సో అందుకని చెప్పేసి మా మమ్మీ మళ్ళీ తెమ్మని చెప్పింది. 120 రూపీస్ పడింది. ఇంకా సాయంత్రం కూడా టీ తాగడానికి మేము మిస్టర్ చే దగ్గరికి అయితే వచ్చాము. ఒక వాటర్ బాటిల్ లో 2 టీ అయితే తీసుకున్నాము. ఇంకా మేమైతే ఇంకా చాయ్ తాగి ఇంకా రిటర్న్ బ్యాక్ మళ్ళీ బయలుదేరడానికి అయితే రెడీ అవుతున్నాము. సో ఇంకా చాయ్ తాగి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఈ మధ్య వర్క్ ఎక్కువ ఉండడం వల్ల బిజీలో మేము మిస్టర్ చే దగ్గరికి అయితే రావట్లేదు ఈవినింగ్ టైంలో. ఇంకా నేను డ్యూటీ అయిపోయిన తర్వాత ఇక్కడ బురుగులు మిక్సర్ బండి దగ్గరికి అయితే వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి ఒక అప్పడం అయితే తీసుకున్నాము. టేస్ట్ విషయం అయితే అబ్బో అని చెప్పలేము, బట్ పర్లేదు, కొంచెం అయితే బాగుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేమైతే బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాం. అది కూడా కట్ చేసి ముక్కలు కట్ చేసి కారం పొడి చల్లి ఉల్లిపాయ అయితే వేసి ఇచ్చాడు. ఇంకా అది కూడా తినేసి ఇంకా రిటర్న్ బ్యాక్ ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇంకా మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర టీ తాగడానికి వచ్చేసి ఇంకా మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర మా ఫ్రెండ్ కార్డ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో మాత్రం చేయడం మర్చిపోకండి.